వార్తలు వాస్తవాలు ఇప్పటివరకు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల సంబంధించి మనం అంశాలను చూసాం. ఇప్పుడు దానికి సంబంధించి విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిర్మల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు ఉన్నారు. నమస్తే నిఖిల్ గారు. రాకేష్ గారు, ప్రధానంగా చెప్పండి, జైన్షీ శక్తిలో కేటీఆర్ పాల్గొని వాళ్ళు కీలకమైనటువంటి అంశాలు చేశారు. ఏదైతే భారతదేశంలో నేపాల్, శ్రీలంక వంటి ఇష్యూస్ కూడా రావచ్చు, ఉద్యమాలు రావచ్చు అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు, నిఖిల్ గారికి, అదేవిధంగా టీనిస్ ప్రేక్షకులకు అందరికి కూడా ఈరోజు తెలంగాణ ఇంగిలిపుల్ల బతుకమ్మ శుభాకాంక్షలు. అంటే బొడ్డెమ్మ అంటారు మన తెలంగాణలో జనరల్గా, బొడ్డెమ్మ శుభాకాంక్షలు. ఎందుకంటే బతుకమ్మ అనేది తీరొక్క రంగును, అంటే మహిళలు ప్రపంచంలో చేసుకునే ఒకే ఒక ఫెస్టివల్ నాకు తెలిసి అయితే బతుకమ్మ పండుగ. అంటే కొన్ని ఓనం అట్లాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి, కానీ ఎస్పెషల్గా ఓన్లీ డెడికేటెడ్ టు ద ఓన్లీ ఉమెన్ అనే ఫెస్టివల్ ఉన్నటువంటి తెలంగాణ గడ్డ ఇది. అది కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రజల్లో స్పందన రావడం జరిగింది. ఒక బతుకమ్మను కూడా ఒక ఉద్యమ అంశంగా ఎన్నుకొని తెలంగాణకి పోరాటం చేసినటువంటి అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగినటువంటి ఏదైతే యంగ్ ఇండియా ఏదైతే ఉందో దాంట్లో ఎన్డీటీవీ నిర్వహించినటువంటి దాంట్లో స్పష్టంగా కేటీఆర్ గారు ఒక 2-3 అంశాలు చాలా సూటిగా చెప్పడం జరిగింది. ఒకటి, భారతదేశం ఎవరితో పోటీ పెట్టుకోవాలి, ఎవరితో పోటీ పడాలి, మనం పోటీ పడుతుంది ఎవరితోటి, మనం ఎకానమీ కంపేర్ ఎవరితోటి చేస్తున్నాం. దాంట్లో మొదట అంశం తీసుకున్నప్పుడు, ఎప్పుడైతే మన పక్కన ఉన్నటువంటి దేశం మనం ఎంతసేపు అంటే అది మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే మనం ఏదో బాగున్నామని చెప్పుకోవడానికి పేద దేశాలైనటువంటి పాకిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి, నేపాల్ తోటి, చుట్టుపక్కల శ్రీలంక తోటి కంపేర్ చేసుకుంటున్నాం. కానీ అదే ఇంకొక సైడ్ ఉన్నటువంటి చైనాతోటి ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు? 1985 దాకా భారతదేశం ఎకానమీ ఎంత ఉందో చైనా ఎకానమీ కూడా అంతే ఉండే. కానీ మనది ఎందుకు 4 దగ్గర ఆగిపోయింది? వాళ్ళు $20 బిలియన్ కిందకి వెళ్ళిపోయింది. అంటే ఎకానమీ గ్రోత్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే వరల్డ్లో హయ్యెస్ట్ అంటే ఎఫెక్టెడ్ ఏరియా అనేటువంటి జపాన్, ఏదైతే ఒక 2 నగరాల అంటే అసలు సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయింది జపాన్ని కంట్రోల్ చేయడం ద్వారా. అంటే జపాన్ ఒకటి కంట్రోల్ అయితే సెకండ్ వరల్డ్ వార్లో మేము గెలుస్తామని చెప్పేసి అమెరికా, లాటిన్ కంట్రీస్ ఎప్పుడైతే ఫీల్ అయినాయో, యూరోపియన్ కంట్రీస్ దాని మీద ఆటం బాంబ్ వేసినాయి. హిరోషిమా, నాగసాకి 2 నగరాలను విధ్వంసం చేసిన తర్వాత, అదేవిధంగా 11% మాత్రమే ల్యాండ్ కల్టివేషన్కి అనుకూలంగా ఉన్న తర్వాత, అక్కడ ఎప్పుడు సునామీ రావడం కావచ్చు, లేకపోతే భూకంపాలు రావడం కావచ్చు, నిరంతరం ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్నటువంటి జపాన్ ఒక చిన్న దేశం ఎట్లా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయింది అనేది కేటీఆర్ గారు స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. అంటే ఒకటి, యువతలో మోటివేషన్ కల్పించడం. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఈ ప్రపంచంలో 3 ఏవైతే ఉన్నాయో, ఒకటి అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఎక్కడుంది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయమంటే అక్కడ ఉన్నటువంటి అందరు కూడా, పిల్లలందరూ కూడా దాన్ని అనుమని సెర్చ్ కొట్టారు. కొట్టంగానే దాంట్లో ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రపంచంలో, దేశంలో కాదని చెప్పారు, ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరంలో ఉంది. అది కేసీఆర్ గారు నిర్మాణం చేశారు, తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేసిందని. అదేవిధంగా అమెజాన్ క్యాంపస్, మీరు రెగ్యులర్గా మనం అమెజాన్ చూస్తాం, అమెజాన్ అనగానే అమెరికా అనుకుంటారు, కానీ వరల్డ్ అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ఉంది అంటే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది హైదరాబాద్లో ఏర్పడ్డది. అదేవిధంగా ఇంకోటి ఏంటి, ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, అంటే ఇన్నోవేషన్ టీ హబ్ అనేది అంటే వరల్డ్ మొత్తంలో అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్. అంటే నేను ఏమంటానంటే, ఒక పాలకుడు, ఒక నాయకుడు ఆలోచించే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, దానికి నాట్ ఓన్లీ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఉదాహరణ కూడా ఏంటంటే, మొన్న వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు విజిట్ చేసినటువంటి ప్లేసులు, ఒకటి హిస్టరీ ప్లేసులు కాదనద్దు, అది చార్మినార్ కావచ్చు, కాకతీయ కావచ్చు, అంటే మన వరంగల్ కావచ్చు, ఇవన్నీ 1000 స్తంభాల గుడి, ఇవన్నీ చారిత్రక ఆధారాలు. కానీ తర్వాత వాళ్ళు విజిట్ చేసినవి ఏమున్నాయి? ఒకటి సెక్రటరియట్ విజిట్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి బుద్ధవనం విజిట్ చేశారు, అక్కడి నుంచి వచ్చేసి కమాండ్ కంట్రోల్ స్టేషన్ విజిట్ చేశారు, అక్కడ నుండి వచ్చేసి యాదగిరిగుట్ట విజిట్ చేశారు, అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ టీ హబ్ విజిట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఒక లీడర్, ఒక థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే దానికి ఉదాహరణ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక 10 ఇయర్స్లో మేము ఇవన్నీ అచీవ్ అయినప్పుడు, కేటీఆర్ గారు చెప్పింది ఏంది, 10 ఇయర్స్లో ఒక రూరల్ ఎవరైతే ఆలోచించే నాయకుడు గట్టిగా ఉంటే ఏ విధంగా ఆలోచిస్తాడు, కానీ
ఆ విధంగా ఆలోచిస్తే ఈ మెరాకిల్స్ జరుగుతాయని చెప్పేసి చూపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో అది ఏదైతే ఆ యువత అక్కడ కోపోద్రికులు దేనికి అయ్యారు, వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఈరోజు మాకు దక్కాల్సింది మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, మాకు అందించాల్సింది అందించట్లేదు, అభివృద్ధి అందించట్లేదు, నాలెడ్జ్ అందించట్లేదు, కాబట్టి మేము అనుకున్నది చేరుకోలేకపోతున్నామంటే దానికి కారణం ఇక్కడ ఉన్నట్టు పాలకులే అని చెప్పేసి ఒక కోపంతో వాళ్ళంతా కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందని చెప్పారు. ఈరోజు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 తీసుకుందాం. ఇప్పుడు గ్రూప్ 1లో ఒక యువత స్వచ్ఛందంగా బయటకు వచ్చి 3 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి ఆరోపణ చేశారు. ఎందుకు ఆరోపణ చేశారు అంటే ఆయన నా కెరియర్ అవసరం లేదు, నేను ఎలాంటి పనిష్మెంట్కైనా సిద్ధమే, బట్ నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవాలని చెప్పేసి అంటే ఈ రోజు ఉన్నటువంటి యువత ఎవరికి భయపడట్లేదు, స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే. కేసీఆర్ గారు ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు అది యువతకు మేలు చేస్తారు అనుకున్నప్పుడు ఈరోజు ఏదైతే వరల్డ్ వండర్స్ చెప్తున్నానో అవన్నీ తెలంగాణలో జరిగినాయి అంటే కేసీఆర్ గారు ఆధ్వర్యంలోనే సాధ్యమని చెప్పేసి ఏదైతే యువతంతా కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా నేను ఏమంటానంటే ఒకసారి కేసీఆర్ గారు ప్రభుత్వం సరే కొంతవరకు కొన్ని పథకాలు వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు, నిన్న అది కూడా చెప్పారు. ఎందుకు మీరు 9 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ లూజ్ ఏంటంటే చెప్పారు మేము ఏదైతే డెవలప్మెంట్ చేస్తామన్నానో కొన్ని ఆశలు పెట్టారు. ఆశల్ని ఏదైతే యువత నమ్మింది అనుకున్నాం, కానీ ఇక్కడ జరిగింది ఏంది ఇప్పుడు ఫర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రూప్ 1లో నీకు 1:50 పిలవాలి. 1:50 పిలిచిన తర్వాత 1:50 ఎవరైతే వచ్చిన తర్వాత ఇంకొక 3,500 మందిని ఎందుకు పిలిచావు, ఎవరు వాళ్ళు, వాళ్ళ మార్క్స్ ఏంది, వాళ్ళు ఏ కేటగిరీకి, ఏ క్యాస్ట్ వాళ్ళు, అది అంటే నువ్వు ఏదైతే రోస్టర్ పాయింట్ అన్నావో ఏ రోస్టర్ పాయింట్లో పిలిచావో చెప్పలేదు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ అనేది యువతను మోసం చేసే కార్యక్రమం పెట్టుకుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. తప్పకుండా రాబోయే జనరేషన్ అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటారు తప్పితే మతం మీదనో లేకపోతే ఫుడ్ హ్యాబిట్ మీదనో డ్రెస్సెస్ మీదనో లేకపోతే ఇంకేదో రెచ్చగొట్టే పేద దేశాలతో కంపేర్ చేసుకోవడం కాదు భారతదేశం అభివృద్ధి. భారతదేశం ప్రపంచంతో పోటీ పడాలని చెప్పడం. రైట్ సార్. నిఖిల్ గారు ఏదైతే ముంబై వేదికగా కేటీఆర్ గారు అక్కడ చేసినటువంటి స్పీచ్కి సంబంధించి ఏదైతే 10 ఏళ్లలో ఎన్ని అద్భుతాలు సృష్టించామని చెప్పేసి క్లియర్ కట్గా చేసినటువంటి వాటి గురించి మీరేమంటారు? ముందుగా మీతో పాటు సోదరులు రాకేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రకంగా ప్రకృతిని మనము పూజిస్తూ అనేక రకాల పూలతో ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ పేర్చే ఆ బతుకమ్మ ద్వారా ప్రపంచానికి గతంలో అనేక రకాలుగా ఏ రకంగా చాటి చెప్పినరో ఆ పరిస్థితులన్నీ మనం చూసినాం. ఆ సందర్భంగా ఈరోజు బతుకమ్మకు సంబంధించి ఈ 8-9 రోజుల ప్రోగ్రాంలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగా. దాంతోపాటు నిన్న కేటీఆర్ గారికి సంబంధించి చేస్తే కేటీఆర్ అంటేనే ఒక ట్రేడ్ మార్క్ అన్న విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశం బయట కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన స్పీచ్ కోసం చాలామంది ఉర్రూతలుగే పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా సినిమా వాళ్ళు మాట్లాడితేనో ఇంకేదో సెలబ్రిటీ మాట్లాడితేనో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. రాజకీయ నాయకులు మాట్లాడితే కూడా ఏ రంగాన్నైనా ఏ రంగ నిష్ణాతులనైనా కన్విన్స్ చేసే విధంగా కేటీఆర్ గారు అద్భుతంగా మాట్లాడుతున్న పరిస్థితులు గత 10 ఏళ్ళు చూసినాం, ఈ 2 ఏళ్లలో కూడా చూస్తూ ఉన్నాము. అనేక అంతర్జాతీయ ఈవెంట్లకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప పేరున్నటువంటి యూనివర్సిటీలు మిగతా వ్యవస్థలు కూడా తనను స్పెషల్గా టెక్నాలజీకి సంబంధించిన వాటి మీద కూడా మాట్లాడడానికి అనేక సార్లు పిలిచిన పరిస్థితులు చూసినాము. దాంట్లో భాగంగా నిన్న కూడా ఏదో ఛానల్ వాళ్ళు, ప్రముఖ ఛానల్ వాళ్ళు బాంబేలో ఎన్డీటీవీకి సంబంధించిన వాళ్ళు నిన్న కండక్ట్ చేసిన పరిస్థితి చూసినాం. అత్యద్భుతంగా మాట్లాడుతూ దాదాపుగా ½ అవర్ టైంలో 15 నిమిషాల్లో అనేక విషయాలను జెన్జీ అంటాం మనము. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా అదే నడుస్తూ ఉంది. భారతదేశంలో ముఖ్యంగా దాదాపుగా 35 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా సగం ఉన్నారు. కాబట్టి వాళ్ళదే రేపు పొద్దున భవిష్యత్ అన్న దాన్ని ట్యాగ్లైన్గా తీసుకొని గత 10 ఏళ్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినామో రేపు పొద్దున మీరు ఎటువంటి అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే అనేక విషయాల మీద చర్చించారు. దానికి సంబంధించి రాకేష్ గారు కొంచెం విస్తృతంగా చెప్పండి. ఇంతకుముందు ఒక్కసారి గమనిస్తే 3 విషయాలు చాలా కీలకంగా మాట్లాడినారు కేటీఆర్ గారు. ఒకటి, వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే కాళేశ్వరం. మీరు ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. మనకన్నా చాలా ఆర్థిక పరంగా కానీ లేదంటే మిగతా పరంగా కానీ చాలా స్ట్రెంత్ ఉన్న ప్రభుత్వాలను మనం చూస్తూ ఉంటాము, లేదంటే రాచరికంగా నడిచే ప్రభుత్వాలను చూస్తూ ఉంటాం, మనకన్నా బెస్ట్ ఎకానమీస్ ఉన్న ప్రభుత్వాలను చూస్తూ ఉంటాం. ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈరోజు తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో
దాదాపుగా ఒక సజీవంగా పారుతున్నటువంటి ఒక గంగను 85 మీటర్ల ఎత్తు నుండి 620 మీటర్ల ఎత్తుకు ఎత్తినటువంటి పరిస్థితులు మనం చూసినాము. చాలా తక్కువ టైంలో దాన్ని అద్భుతంగా ఇనిషియేట్ తీసుకొని పూర్తి చేసిన పరిస్థితులు, పూర్తి చేసి రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయ్యే విధంగా ఎట్లా పనిచేసిండ్రు, దాన్ని కేవలం 5-6 సంవత్సరాల వ్యవధిలోనే ఎట్లా చేయగలిగినరు. దాంతోపాటు వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఎక్కడుంది ఈరోజు? అమెజాన్ అనగానే మనము అమెరికాలోనో ఇంకెక్కడో ఉంటుంది అన్న పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద క్యాంపస్ హైదరాబాద్ నడిబొడ్డున, అది కేటీఆర్ గారు మాట్లాడి తీసుకొచ్చి ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేసిండ్రో, కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు ఒకటే క్యాంపస్లో కూర్చొని పనిచేసే పరిస్థితులు ఏ రకంగా వచ్చినాయి. వాళ్ళకి సంబంధించి అనేక రకాలుగా ఇన్ఫ్రా దగ్గర మొదలు పెడితే, ల్యాండ్ ఇవ్వడం దగ్గర మొదలు పెడితే, వాళ్ళ కన్స్ట్రక్షన్కి సహకరించడం దగ్గర మొదలు పెడితే, గవర్నమెంట్ సైడ్ నుండి రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వడం మొదలు పెడితే, ఇట్లా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రపంచ స్థాయి సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఏ రకంగా తీసుకొచ్చినాము. దాంతోపాటు టెక్నాలజీ హబ్, ఈరోజు మన టీ హబ్ చెప్తా ఉంటాము. ఇందాక రాకేష్ గారు చెప్తున్నట్టుగా ఎవ్వరు బయట దేశాల నుండి వచ్చినా కూడా, లేదంటే దేశంలో మిగతా పార్ట్స్ నుంచి వచ్చినా కూడా, టీ హబ్ అనేది ఒక ఇన్నోవేషన్ సెంటర్ను ఏ రకంగా ప్రభుత్వమే ముందుకు తీసుకొచ్చి, ఎవరన్నా సామాన్యుల దగ్గర ఎటువంటి గొప్ప ఆలోచనలు ఉన్నా కూడా దానికి సంబంధించి అన్ని రకాలుగా సపోర్ట్ చేసే విధంగా టీ హబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నెలకొల్పిన పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ రకంగా చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎమ్మెల్సీ కాకముందు అద్దంకి దయాకర్ గారు పోయి టీ హబ్లో రివ్యూ మీటింగ్లు పెడతారు. కాళేశ్వరం మీద బురద జల్లుతూ ఉంటారు ఈ రోజు ఉన్నటువంటి నాయకులు. కాళేశ్వరం ఎక్కడుంది తెలియదు, ఇదే హైదరాబాద్లో కూర్చొని, టీవీ స్టూడియోలో కూర్చొని, ప్రెస్ మీట్లలో కూర్చొని మాట్లాడే చాలామందికి, నాకు తెలిసినంతవరకు దాదాపుగా 90% మందికి హైదరాబాద్ నుంచి కాళేశ్వరంకి ఎట్లా పోవాలో రూట్ కూడా తెలియదు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా కేవలం బదనం చేసే కార్యక్రమాలే తప్పితే నిజంగా గత ప్రభుత్వం ఏ రకంగా 10 ఏళ్ళు అభివృద్ధి చేసింది, దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎట్లా కంటిన్యూ చేయాలి అనే దాని మీద ఏమాత్రం సోయలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారి మాటల్లో మనం మరొక విషయాన్ని గమనిస్తే, గత 10 ఏళ్లకు ఇప్పుడున్న పరిస్థితులకు, లేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం బయట ఉన్నటువంటి మిగతా దేశాలకు ఉన్న తేడాను కేవలం 15 నిమిషాల వ్యవధిలో అనేక రకాలుగా తన మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పిన పరిస్థితులు చూసినాము. మిగతా దేశాలన్నీ కూడా ఒకవైపు అగ్రగామిగా ఏ రకంగా పోవాలి, అమెరికాతో ఏ రకంగా పోటీ పడాలి అనే రకంగా ఆలోచనలు చేస్తూ ఉంటే, మనం ఎంతసేపు శివాలు వస్తే మీయి, శివాలు వస్తే మాయి, మసీద్ అయితే మీది, మందిర్ అయితే మాది, దీంట్లో బండి పోతే బండిస్తాం, గుండు పోతే గుండిస్తాం వరదల్లో, ఇట్లాంటి మాటలు చెప్తూ ఎంతసేపు కాలం గడుపుతూ ఉన్నాము. ఎంతసేపు అదే రకంగా మనం ఆలోచనలు చేస్తూ ఉన్నాం తప్పితే ప్రపంచంతో ఏ రకంగా పోటీ పడాలి ఆ రకంగా ఆలోచనలు చేస్తున్న పరిస్థితి ఎందుకు లేదు? జెన్జీ కానీ మిగతా వాళ్ళు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న టెక్నాలజీకి సంబంధించి మిగతా వాళ్ళు కానీ, ఒక గూగుల్నో, ఒక అమెజాన్నో, లేదంటే మిగతా సంస్థలు ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా వస్తూ ఉంది, దానికి సంబంధించిన ఆవిష్కరణలు మన భారతదేశం నుండి ఎందుకు రాలేకపోతా ఉన్నాయి? ఇంతమంది దాదాపు ఒక 35-40 కోట్ల మంది యూత్ ఉన్నారు, జెన్జీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలిగిన పరిస్థితి ఉండి కూడా ఎందుకు రావట్లేదు? దీనికి సంబంధించి అనేక ప్రోత్సాహకాలు ప్రభుత్వం తరఫున కూడా ఏ రకంగా సపోర్ట్ కావాలి, ఇటువంటి అనేక విషయాలను చెప్పారు. మీరు మరొకసారి గమనిస్తే కేటీఆర్ గారు లాంటి అద్భుతమైన నాయకుడు తెలంగాణకు ఉన్నందుకు మనమంతా నిజంగా గర్వపడాల్సిన విషయం. ఏ నాయకుడైనా ఏం చెప్తారంటే, ఒకసారి అధికారం పోయిన తర్వాత పక్క పార్టీ మీద, అధికారంలోకి కొత్తగా వచ్చిన పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ కేటీఆర్ గారు ఏం చేసిండ్రో నాకు గుర్తున్నంత వరకు గత 3-4 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణలో ఎల్కతుర్తిలో వరంగల్కి సంబంధించి రజతోత్సవ సభ పెట్టుకున్నప్పుడు భారతదేశం బయట ఉన్నటువంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కమిటీ వాళ్ళు, మీరు మా దేశాల్లో కూడా చిన్న చిన్న సభలు సమావేశాలు లాంటివి పెట్టండి అని ఇన్వైట్ చేస్తే, యూకేకి పోయి ఏం చెప్పిండంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు లేదంటే మిగతా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరన్నా ఉంటే, మేము అధికారంలో లేకపోయినా సరే మీరు భారతదేశంలో, మా తెలంగాణలో, మా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి, మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన తెలంగాణను చిన్నగా చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు వెళ్ళి అడగండి. గత ప్రభుత్వంలో మేము 10 ఏళ్ళు ఏ రకంగా చేసినామో ఇప్పుడు కూడా అదే నమ్మకంతో మీరు తెలంగాణకు రండి, రానున్న రోజుల్లో రానున్న 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం, మేము మీకు అందరికీ మద్దతు ఇస్తాము, తెలంగాణను ముందుకు తీసుకుపోదాము, తద్వారా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోదాము అనే విధంగా గొప్ప ఆలోచనలు చేసేటటువంటి నాయకుడు ఈరోజు తెలంగాణకు ఉన్నాడు. దాన్ని మనం అనేక సార్లు చూసినాం. దాంట్లో భాగంగా మరొకసారి నిన్న భారతదేశం అంతా కూడా నివ్వరపోయి చూసింది తన స్పీచ్ ఏ రకంగా మాట్లాడినరో ఏంటి అనేది. ఖచ్చితంగా ఇటువంటి నాయకుడు తెలంగాణకు ఉండడం అనేది ఒక గొప్ప అవకాశం మనకు. రైట్, మీరు అన్నట్టు రాకేష్ గారు, ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఏదైతే H-1B వీసా సంబంధించి దాదాపు ఏదైతే $1,00,000 చెల్లించాలని సంవత్సరానికి అని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, నిన్న H-1B ఏదైతే తీసుకున్నారో నిర్ణయం, ఒకప్పుడు అమెరికా అంటే
ఎప్పుడైతే వాళ్ళకు 0 ప్రాబ్లం వచ్చిందో 3 zeros నాట్ యాక్సెప్టింగ్ ద సిస్టమ్ అన్నప్పుడు అందరినీ కూడా అప్పుడు ఉన్నటువంటి Y2K ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని అందరిని కూడా వాళ్ళ కంట్రీకి తీసుకోవడం జరిగింది. అసలు యుఎస్ అంటేనే నాలెడ్జ్ హబ్గా ఈవెన్ దో నేను ఏమంటానంటే అందరు ఎవరైతే నాలెడ్జ్ పర్సన్స్నో వాళ్ళని హైర్ చేయడం ద్వారా యుఎస్ సక్సెస్ అయింది. ఈరోజు ఎవరు వద్దు నేను మళ్ళీ అంటే ఆ యుఎస్ ఏం చేస్తుంది, యుఎస్ చేస్తున్న నిర్ణయంతో చాలామంది ఏదైతే విదేశీ ఉద్యోగాల మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు లేకపోతే H1B ఎవరికైనా అక్కడికి ఎంప్లాయ్మెంట్కి పోయి రావడమే జరుగుతుంది. H1B అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఏం కాదు. కానీ ఈరోజు $1,00,000 పెట్టడం ద్వారా ఏంటంటే అంటే ఎవరిని రాకుండా కంట్రోల్ చేసుకొని తనకు తాను బ్యాక్ హ్యాండ్కి వెళ్ళేటువంటి ఆలోచనలో యుఎస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నిర్ణయం ఎస్పెషల్గా యుఎస్ గతంలో మొన్న తీసుకున్నటువంటి 50% ట్యాక్సెస్ కావచ్చు, ఈరోజు H1B కావచ్చు. ఎందుకంటే 70% ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు అందరూ కూడా H1B మీద పోయే వాళ్ళంతా ఇండియన్స్. కంప్లీట్గా ఇండియన్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి బతుకుతున్నటువంటి కంట్రీ అమెరికా. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ని వద్దనుకున్నప్పుడు అది మన దేశానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చర్యలు చేపట్టాలా. ఎందుకంటే నిన్న టీ హబ్ గురించి ఏదైతే కేటీఆర్ గారు చెప్పారో న్యూ ఇన్నోవేషన్స్ ఇండియాలో స్టార్ట్ కావాలి. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు నిన్న జరుగుతున్నటువంటి దాంట్లో ఏదైతే మీరు అంటున్నారు ఒక అంటే జెన్జెడ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో జెన్జెడ్ జనరేషన్లో మనం అంతా కూడా నాలెడ్జ్ని అంటే మన క్యాంపస్లు పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మన కంపెనీ ఏది అంటే అమెజాన్ మన కంపెనీ కాదు, లేకపోతే విప్రో మన కంపెనీ కాదు, అందరు సీఈఓలు మన వాళ్ళు అనుకుంటున్నాం. కానీ మన కంపెనీలు లేవు అని చెప్పారు. కాబట్టి కంపల్సరీ రేపు కమింగ్ డేస్లలో సరే వాళ్ళు యుఎస్ ఆ కంట్రీగా తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అది వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకునేటువంటి ఉన్నది. కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎంత వ్యతిరేకించినా మార్చుకోరా అనేది ఆ దేశం యొక్క విధి విధానాల మీద ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏ విధంగా ఉంటాయి, లేకపోతే ఆ కంపెనీలన్నీ కూడా ఇండియాకి మైగ్రేట్ అవుతాయి, వేరే దేశానికి మైగ్రేట్ అవుతాయి, వాళ్ళు కూడా ఆల్టర్నేట్ సోర్స్ చూసుకుంటారు. ఎందుకంటే ఇంత ఫీజు కట్టి ఏ కంపెనీ కూడా తీసుకెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ యువత కూడా ఇంకా మనం అమెరికా కళలు బంద్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని. ఎందుకంటే ఒక జనరల్గా ఒక సగటు ఎంప్లాయీ అక్కడికి పోయినా కానీ $1,00,000 సంపాదించడం గ్యారెంటీ లేదు. ఎందుకంటే $1,00,000 అంటే మనకు 88 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్షన్ చేసుకుంటే. కాబట్టి అంత అమౌంట్ మనం పే చేయలేం, కంపెనీ కూడా పే చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు పొద్దుగాల ఇంపాక్ట్ అయ్యే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ఒకటి వాళ్ళకి ఫీజు పెంచడం అనేది ఒక అంశం అయితే అదే టైంలో అంతే స్టాండర్డ్ తోటి మన ఇండియన్ సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా మనం సిద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ అమెరికా ఒక్కతే వాడదు కదా, ప్రపంచం మొత్తం యూటిలైజ్ చేస్తారు. కాబట్టి ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉంది, IITs ఉన్నాయి, NITs ఉన్నాయి, మన దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు పొద్దుగాల ఏంది ఒకటి ఎందుకు పోతారు అక్కడికి, డాలర్ వాల్యూ రూపీ వాల్యూ కంపారిజన్కు. ఈరోజు మనం ఎందుకు ఇంకా రూపాయి ఎందుకు పతనం అవుతుంది? ఇప్పుడు సరే బీజేపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీని దూషించడము, బీజేపీ పార్టీని దూషించడము, అంతకుముందు ₹60 ఉన్నటువంటి డాలర్ వాల్యూ ఈరోజు ₹88 పోయింది. అంటే మనం అభివృద్ధి చెందుతున్నామా పతనం అవుతున్నామా అది కూడా మనం కంపేర్ చేసుకోవాలి కదా. కాబట్టి భారత్ వెలిగిపోతుంది అంటే ఎక్కడ వెలిగిపోతుంది, నీకు ఏ కంపారిజన్ వెలిగిపోతుంది. కాబట్టి ఎంతసేపు మనం అంటే దానికి మతాన్ని జోడించుకొని ముందరికి పోవడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి భారతీయులపైన ఇది అధికంగా భారం కనబడుతున్నట్టు మనకు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా వాళ్ళు అనుకోవాలా? ఒకటి కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోయింది. అది అమెరికా రిలేషన్షిప్తో కావచ్చు, చైనా రిలేషన్షిప్తో కావచ్చు, ఏ కంట్రీతో కూడా రిలేషన్షిప్ లేనటువంటి పరిస్థితి. మన విదేశీ విధానాన్నే మనం సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఈరోజు H1Bలో 70% ఇండియన్స్ ఉంటున్నప్పుడు ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? ఇండియన్కే పడుతుంది. ఇప్పుడు దాంట్లో చైనీస్ ఎంతమంది ఉన్నారు? 17% ఉన్నారు. 12% నేను అంటే 70% మనం ఇండియన్స్ ఉన్నాం. ఇండియన్స్ 70%. అదే నేనేమంటున్నా అంటే సరే 11% 12% ఏదైతే ఉన్నారో చైనీస్ ఉన్నారు. కానీ కమింగ్ డేస్లలో నేనేమంటానంటే అంటే ఇప్పుడు కంప్లీట్గా మనం బ్రెయిన్ డ్రైన్ కానీ అవకాశం లేదు. కంపల్సరీ ఇక్కడనే పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కంపెనీలను కూడా ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్ పెద్ద క్యాంపస్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నది? ఇక్కడ తను వర్కౌట్ చేయడానికి, అంటే ఇక్కడ ఎంప్లాయీస్ని హైర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ డేస్లో యాపిల్ సంస్థ ఉన్నది. యాపిల్ అమెరికాలో మార్కెట్ ఉన్నా కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ పెట్టుకుంది? ఇండియాలో పెట్టుకున్నది. ఇప్పుడు కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు. కేటీఆర్ గారు ఉన్నప్పుడు గొరిల్లా గ్లాస్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది గుజరాత్ పోయింది. సరే భారతదేశంలోనే ఉంది కావచ్చు కానీ వెళ్ళిపోయింది. కాబట్టి కేటీఆర్ లాంటి నాయకుడు హైదరాబాద్కు ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ కూడా చాలా అంటే గ్రేట్గా హ్యాండిల్ చేసేవాడు. ఎందుకంటే నిజంగా కూడా సంపదను సృష్టించడం అనేది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన సంపదనంతా కూడా కేటీఆర్ గారు నిరంతరం సృష్టించడం జరిగింది. ఆ సృష్టించిన దాంట్లో నుంచే ఈరోజు టీ హబ్ లాంటివి రావడం జరిగింది, అమెజాన్ క్యాంపస్ రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇది అంటే భారతదేశ ఎంప్లాయ్మెంట్ మీద భారతీయుల మీదనే మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది H1B వీసా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే రష్యాతోటి భారత సత్సంబంధాలు పెరుగుతున్నటువంటి క్రమంలో అనేక నిర్ణయాలు భారత్ పైన ప్రభావం చూపే విధంగా ఇక్కడ అమెరికా నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి H1Bకి సంబంధించి గతంలో దాదాపుగా 4-5 లక్షల రూపాయలు H1Bకి సంబంధించిన ఫీజు ఉంటే దాన్ని ఏకంగా మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 88-89 లక్షలకు పెంచిండ్రు. అంటే ఒకేసారి అన్ని రెట్లు పెంచడము, దాని ద్వారా అది కూడా వితౌట్ జిఎస్టీ, దానికి సంబంధించిన ట్యాక్సులు ఇవన్నీ యాడ్ చేస్తే ఆ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. $1,00,000 ఒక కంపెనీ ఇండియా నుండి ఒక పర్సన్ మీద, ఒక ఎంప్లాయీ మీద ఇన్వెస్ట్ చేసి తనని అక్కడికి పంపించడానికి మాత్రమే, అది తన జీతం కాదు, మళ్ళీ జీతం సపరేట్, అది మళ్ళీ ఒక $1,20,000 యావరేజ్గా ఉంటుంది. దాని మీద తనకి ఇవ్వాల్సిన అలవెన్స్లు, ఇన్సూరెన్స్లు వీటన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపితే దాదాపుగా 3-3.5 కోట్లకు పోయే అవకాశం ఉంటుంది. అంత ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీ ఇండియా నుండి ఒక ఎంప్లాయీని అమెరికాకు పంపే పరిస్థితి ప్రాక్టికల్గా ఉండదు. దీని ద్వారా దాదాపుగా 5-6 లక్షల మంది కేవలం తెలుగు వాళ్ళ మీద మాత్రమే ఈరోజు ప్రభావం పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంతటికీ కారణాలు ఏందనేది మనం కొంచెం వెనక్కి పోయి చూస్తే ఈరోజు ఈ ఒక్క నిర్ణయమే కాదు, అమెరికాలో ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత ఇండియా మీద ట్యాక్సేషన్ పెంచడం కానీ, మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం కానీ, లేదంటే మనకు సంబంధించిన అంతర్గత విషయాల్లో వాళ్ళు తలదూర్చడం కానీ, ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయని కొంచెం వెనక్కి వెళ్ళి మనం చూసుకోగలిగితే మొదలు చేయాల్సిన విషయం ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పోయి పక్క దేశాల్లో మన రాజకీయాలు చేయడం కొంచెం బంధు పెడితే బాగుంటుంది. అంతకుముందు పోయి అక్కడ ట్రంప్ను గెలిపించడానికి ఆప్కి బా ట్రంప్ సర్కార్ అని ఈయన పోయి మీటింగులు పెట్టి వాళ్ళ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రజలను ప్రభావితం చేద్దాం అనుకుని బొక్కబోర్ల పడ్డ పరిస్థితులు మనం చూసినాము. అక్కడ ట్రంప్ గారు ఓడిపోయిన పరిస్థితి గతంలో మోడీ గారు ప్రచారం చేసిన తర్వాత బైడెన్ గారు వస్తే మళ్ళీ తనతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే తను ఓడిపోయిన పరిస్థితి. తను ఓడిపోయిన తర్వాత ఎవరిని పక్కన పెట్టి గెలిచిండ్రో తననే మళ్ళీ ఈరోజు దగ్గర తీసుకుంటున్న పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉంటే, అదే ట్రంప్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు, ఇండియాని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇండియాని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాత్రమే కాకుండా మరింత ముందుకు పోయి ఆలోచన చేస్తే వాళ్ళ దేశాన్ని ఎట్లా గ్రేట్ చేసుకోవాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఈ పనులు? పక్క దేశాల్లో రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాము? మన దేశాల్లో ఆపర్చునిటీస్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతా ఉన్నాము? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే ముందు. ఎటుపోయినాయి ఆ 2 కోట్ల ఉద్యోగాలు? ఎంతసేపు చిన్నగా ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే బట్టగాల్చి మీద వేయాలి, మన లోపల ఉన్న వాళ్ళని మనమే ఇబ్బంది పెట్టుకోవాలి, ఇవి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా తెలంగాణ వరకు వచ్చి చూస్తే కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు టీఎస్ ఐపాస్ అనేటువంటి ఒక గ్రేట్ ప్రోగ్రామ్ని తీసుకున్నారు. తను హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం లోపల ఉన్న కంపెనీలు కానీ, భారతదేశం బయట ఉన్న కంపెనీలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీ వచ్చినా కూడా గతంలో అవినీతి మరకలు కానీ, లేదంటే లోకల్ ప్రభుత్వాలు మద్దతు ఇవ్వన్న అటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నో దాన్ని మొత్తం పక్కన పెట్టే విధంగా టీఎస్ ఐపాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి మీకు మీరే సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకునే విధంగా మీరు జస్ట్ అప్రూవల్కి పెడితే చాలు, 21 రోజులు లేదంటే 30 రోజుల్లో ప్రభుత్వం కనుక దాన్ని అప్రూవ్ చేయకపోతే ఇట్ ఈస్ సెల్ఫ్ సర్టిఫైడ్, సెల్ఫ్ అప్రూవ్డ్ అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. దాని ద్వారా ఏమైంది, అనేక ఇన్సెంటివ్లు ఇవ్వగలిగినాం, కరెంట్ ఇవ్వగలిగినాం, వాళ్ళకి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇవ్వగలిగినాం. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైంది, ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్ నగరంలో అద్భుతమైనటువంటి కంపెనీలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న కంపెనీలన్నీ ఈరోజు హైదరాబాద్కి వచ్చినాయి. ఇదే పనిని దేశంలో ఉన్న మిగతా ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతా ఉన్నాయి? మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు సరే చేయట్లేదు. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతా ఉంది? అనేక విషయాలు చెప్తారు కదా, కాలాదని అంటారు, ఇంకోటి అంటారు. ఏమన్నా మాట్లాడితే ఏదైనా పెద్ద ఎత్తున చర్చ జరిగిందంటే అర్బన్ నక్సలైట్ అని ముద్రేయాలి, వాళ్ళని పక్కన పెట్టాలి, దేశద్రోహులను ముద్రేయాలి, పక్కన పెట్టాలి. ఇవి మాత్రమే చేస్తున్నాం కానీ పక్క దేశాలు వాళ్ళని వాళ్ళు గ్రేట్ చేసుకునే విధంగా ఎట్లా ఆలోచన చేస్తుండ్రో, మన దగ్గర ఇంతమంది కేపబిలిటీ ఉన్న వీళ్ళందరూ ఉన్నా కూడా, ఇంతమంది యూత్ ఉన్నా కూడా, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? మన దగ్గరే సరైన ఆపర్చునిటీ కల్పిస్తే వాళ్ళు బయటకు ఎందుకు పోతారు? నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కూడా, స్పీచ్లో కూడా ఈ విషయాలన్నీ చెప్పిండ్రు. తను భారత ప్రభుత్వం ఈ రకంగా ఆలోచన చేయాలి కానీ దీన్ని పక్కకు పోయే విధంగా ఆలోచన ఎట్లా చేస్తూ ఉంది? మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మొన్న జరిగింది, హైదరాబాద్లో ఒక కంపెనీ, చాలా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్నటువంటి కంపెనీ, సొంత ఆఫీస్ కట్టుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థలం అడిగింది.
కంపెనీ పేరు తీసుకొని నేను చాలా గొప్ప కంపెనీ, అమెజాన్, గూగుల్కి సంబంధించినటువంటి ఈక్వల్ లెవెల్ కంపెనీ. దాదాపుగా 20 నెలల నుంచి అడుగుతున్నారు వాళ్ళు, మేము సొంత క్యాంపస్ కట్టుకుంటాము ఈ కోకాపేటలోనో నానక్రామ్గూడలోనో. గతంలో అనేక కంపెనీలకు ఏ రకంగా అయితే గత ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చిందో మీరు కూడా ఇవ్వండి, మేము సొంత కంపెనీ కట్టుకొని లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ అని అంటే 20 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నారు. గతంలో 30 రోజుల్లో ఏ రకంగా అప్రూవల్ అయ్యే విధంగా కేటీఆర్ గారు వ్యవస్థలను తీసుకొచ్చిండ్రో ఈ ప్రభుత్వం 20 నెలల్లో అంటే దాదాపుగా 600 రోజుల్లో కూడా తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు లేదు? వాళ్ళు ఈ రోజుకు కంపెనీ చుట్టూ, రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సిఓఓ చెప్పిన విషయాలు ఇవి నాకు డైరెక్ట్గా ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క దేశాలన్నీ కూడా అప్లిఫ్ట్ అయ్యే విధంగా ఆలోచనలు చేస్తూ ఉంటే మనం ఎంతసేపు రాజకీయాల కోసం కొట్టుకుంటా ఉన్నాము, ఎంతసేపు మసీదులు మీ మందిర్లు మావి అని కొట్టుకుంటా ఉన్నాము, ఇక్కడే ఎందుకు ఆగుతా ఉన్నాము? ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ క్రైసిస్ వచ్చినా కూడా గతంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అదే పని చేస్తూ ఉండే. పక్కన ఏదన్నా రాష్ట్రంలో ఏదన్నా కంపెనీ ఇబ్బంది పడుతుందంటే, లేదంటే వేరే కంపెనీ భారతదేశం బయట ఉన్న కంపెనీలు ఎక్స్పాన్షన్ కోసం ఆలోచిస్తున్నాయంటే ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు నేను మంత్రిని అన్నది కూడా పక్కన పెట్టి స్వయంగా పోయి వాళ్ళని కలిసేవాళ్ళు, వాళ్ళ సీఈఓలను, సిఓఓలను. మీరు హైదరాబాద్కి రండి, మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పేవాళ్ళు. ఆ రకంగానే కదా హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్ అయింది, ఇంత ఇన్ఫ్రా క్రియేట్ అయింది, రాష్ట్ర ఖజానాకు ఇంత ఆదాయం వస్తుంది ఈరోజు. ఖచ్చితంగా ఈరోజు ఈ క్రైసిస్ని కూడా వాడుకొని భారత ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే అమెరికా నిర్ణయాలు చూస్తూ ఉంటే ఏదైతే ప్రధానంగా భారతీయుల టాలెంట్ను టార్గెట్ చేసుకొని చేస్తున్నటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికి దీన్ని భారతదేశం యూజ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందా లేదు? ఇప్పుడు ఒకటి ప్రధానంగా మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక అంశాన్ని లేవనెత్తారు, రష్యాకు దగ్గర అవుతున్నాం కాబట్టి అమెరికా దూరం అవుతుందా అని చెప్పేసి ఒక మాట అన్నారు. రష్యాతోటి మనం దగ్గర అవ్వడం అనేది మనం అనుకుంటున్నాం. రష్యా ఆయిల్ను కొనుగోలు చేయడంతో ఇవన్నీ ఏది 50% ట్యాక్స్ వేయడం కావచ్చు, లేకపోతే ఇది ₹1,00,000 చేయడం కావచ్చు, $1,00,000 అనడం కావచ్చు అవుతుంది. కానీ ఇది రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం కాదు, భారతదేశము తీసుకుంటున్న కంపెనీలు, అదాని కంపెనీ, అంబానీ కంపెనీలు ఆయిల్ తీసుకుంటున్నాయి. దాంతో భారతదేశానికి సగటు భారతీయునికి వచ్చే లాభం ఏం లేదు. దాంతో భారతదేశంలో ఉన్న పౌరులు లాభం పొందట్లేదు. వాళ్ళు ఆయిల్ తీసుకొస్తారు, ఇక్కడ నుంచి అమ్ముతుర్రు. అమ్మినప్పుడు కాదు, దాని మీద పడే ట్యాక్స్ ఒకటి భారతదేశానికి వస్తుంది కావచ్చు, కానీ మిగతా ఆయిల్ బెనిఫిట్, ఆయిల్ ప్రాఫిట్ మొత్తం కూడా కంపెనీలకు పోతుంది, ప్రైవేట్ కంపెనీలకు పోతుంది, భారతదేశానికి రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, రష్యాతోటి సత్సంబంధాలు ఉన్నాయంటే ఎస్, రష్యాతోటి సంబంధాలు ఉన్నప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఎందుకు మనకు ఒక్క దేశం కూడా సపోర్ట్ రాలేదు? ఒక పాకిస్తాన్ అనే కంట్రీకి టర్కీ వచ్చింది, ఏది భైజాన్ అని చెప్పేసి ఇంకొక దేశం వచ్చింది, ఒక 2-3 దేశాలు దానికి మద్దతు వచ్చినాయి. భారతదేశానికి మద్దతు వచ్చిన దేశం మీద రష్యా వచ్చిందా? మనకు మద్దతుగా రాలేదు కదా. అంటే నీతో ఎవరున్నారు? అంటే నేను ఏమంటానంటే కంప్లీట్గా విదేశీ విధానంలో ఈరోజు భారతదేశం విఫలమైంది. ఈ 11 ఏళ్ల కాలంలో మనం ఎక్కడ విఫలమైనామంటే విదేశీ విధానాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశం ప్రపంచానికి ఆదర్శం అవుతుంది, లేకపోతే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడనే తయారైతే మేడ్ ఇన్ ఇండియా అన్నాం. ఏది మేడ్ ఇన్ ఇండియా అవుతుంది చెప్పండి? ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా మనం ఇప్పటికి కూడా స్టిల్ యూరియా బెస్ట్ ఎగ్జాంపుల్. దేని మీద డిపెండ్ అవుతున్నాం? వారైంది కాబట్టి ఒక బీజేపీ ఎంపీ చెప్తాడు, వారైంది కాబట్టి యూరియా రావాల్సింది చైనా నుంచి రాలేదంటాడు. అంటే 11 ఏళ్ల తర్వాత కూడా నువ్వు యూరియా గురించి భారతదేశంలో పంటలు పండియాలంటే కూడా విదేశాల వైపు చూడాలి. అంటే ఇక్కడ శ్రామిక శక్తి ఉంది, పంటలు పండించే కెపాసిటీ ఉన్నది. ఉక్రెయిన్ వారంటారు, రష్యా వారంటారు. అరే నువ్వు యూరియా ఎందుకు సప్లై చేయట్లేదంటే వీళ్ళేమో కేంద్రం ఇవ్వట్లేదు అంటారు. నేనేమంటానంటే అంటే ఒక కంప్లీట్గా ఒక విఫలమైనటువంటి విదేశీ విధానము. ఏ దేశంతో కూడా మనం దగ్గర లేము. ఈరోజు రష్యాతోటి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా కానీ ఆయిల్ మన భారతదేశంలో తక్కువ ధరకేం దొరుకుతలేదు. మనకి ఏదైతే పెట్రోల్ ఉందో ₹109, డీజిల్ వచ్చేసి ₹87, అదే నడుస్తుంది. దాంతో ఏం లాభం పొందినాం మనం భారతీయులం? అంటే ప్రైవేట్ సంస్థల గురించి భారతదేశాన్ని ఈరోజు బీజేపీ పార్టీ తాకట్టు పెడుతుంది, మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది. ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా నేనేమంటా 50% ట్యాక్సెస్ కావచ్చు, అదేవిధంగా $1,00,000 కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ప్రైవేట్ కంపెనీలను బతికేయడానికి, అదాని అంబానీ కంపెనీలను బతికేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే భారతీయులందరూ కూడా దెబ్బతినడం జరుగుతుంది. భారతీయుల మీద ఇంపాక్ట్ పడుతుందంటే బీజేపీ నిర్ణయాలతో ఇంపాక్ట్ పడుతుందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. రైట్. రాకేష్ గారు, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే 42% బీసీ కోటాకు సంబంధించి దానికి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి ఊహాగానాలు తెరపైకి మళ్ళీ తీసుకొస్తున్నటువంటి అంశం, అది సాధ్యం కాదని చెప్పేసి కోర్టులు కావచ్చు చాలామంది చెప్తున్నా కూడా కాంగ్రెస్ మొండి వైఖరి అనుకోవాలి, ఏమనుకోవాలి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టదు కాంగ్రెస్ పార్టీ. పెడితే గిడితే
పాత రిజర్వేషన్ పెడుతుంది తప్పితే కొత్త రిజర్వేషన్లతో పెట్టదు. ఎందుకంటే 42% అనేది సాధ్యం కాదన్న విషయం కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నిజంగానే 42% తోటి ఎలక్షన్లు పెడదామనుకుంటే ఎప్పుడు 2004 జనవరిలో అయిపోయింది, 2024 జనవరిలో అయిపోయింది, 24 జనవరిలో అయిపోయింది. ఈరోజు ఎంత 25 సెప్టెంబర్ నడుస్తుంది. అంటే దగ్గర నువ్వు 20 నెలల కాలం, అంటే నువ్వు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 19 నెలల కాలంలో నువ్వు ఇంతవరకు ఎలక్షన్లు పెట్టలేదు. ఇది ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఉన్నది, అవి అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అన్నిటి కూడా 42% అండి. అమలు కానీ హామీలు, మహిళలకు 2500 ఇస్తా, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా, పెన్షన్లన్నీ 4000 చేస్తా, తులం ఏది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో 1,16,000 ఇంకొక తులం బంగారం ఇస్తా, ఏవి కాంగ్రెస్ పార్టీ చెప్పినవి ఏవి అమలు కానిటువంటి హామీలు. అంతేందుకండి, రైతులకు పంటల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తా ప్రతిదానికి క్వింటా కొనుగోలు చేస్తే, ఏవి అమలు కాని హామీలు అన్నీ ఇచ్చేసి ఈరోజు ఏమంటుండు సీఎం రేవంత్ రెడ్డి గారు, నాకు రూపాయి ఉడతలేదు, ఢిల్లీ పోతే నన్ను చెప్పలెత్తుకపోయటం లెక్క చూస్తున్నారు, నన్ను కోసుకుంటారా, నా బట్టలు చింపుకుంటారా, నన్ను ఏం చేసుకుంటారా అని అంటుండు. ఈరోజు ఉద్యోగస్తులకు పిఆర్సీ లేదు, ఇప్పటివరకు డిఎల్ ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. అంటే నేను ఏమంటానంటే కంప్లీట్గా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీపించే దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఎట్లిస్తాం ఒక అంశం తీసుకుందాం. ఆ అంశం వరకే మనం పరిమితమై మాట్లాడుకున్నప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒకటి ఆల్రెడీ 50% క్యాబ్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో దాన్ని ఓవర్కమ్ కావాలి. అంటే ఎవరి దగ్గర ఆర్గ్యూ చేయాలి, మనం సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడాలి. నువ్వు ఇంతవరకు సుప్రీంకోర్టుతో మాట్లాడినావా, సుప్రీంకోర్టులో నువ్వు ఆర్గ్యుమెంట్ చేసినావా, నెంబర్ 1. నెంబర్ 2, లేదనుకుంటే ఏం చేయాలంటే రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీలో మనం ఒక బిల్ పాస్ చేసుకొని దాన్ని, అంటే తెలంగాణ బిల్ ఎట్లా పాస్ అయిందో అట్లా తీసుకుపోయి ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టి లోక్సభలో రాజ్యసభలో ఆ బిల్ పాస్ చేపించి 9th షెడ్యూల్లో దాన్ని చేర్చి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆ సవరణ చేసి ఏదైతే తమిళనాడు చేసిందో ఆ విధంగా మనం మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే 1993లో ఏదైతే తమిళనాడు తీసుకున్నటువంటి ఇది ఏదైతే అక్కడ రిజర్వేషన్ పెంపును 50% కంటే ఎక్కువ తీసుకోవడం, దానికి మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించాలి. ఇంతవరకు ఆ పని ఏదైనా చేసిర్రా? కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన పెట్టినటువంటి బీసీ ధర్నాకు ఢిల్లీలో ఇప్పుడు నువ్వు ఇక్కడ బిల్ పాస్ చేసినా పంపించిన ఢిల్లీకి అయిపోయింది. ఆయన ధర్నా పెడతాడు, ధర్నా పెడితే ఆ ధర్నాకి ఎవరన్నా ఒకళ్ళు హాజరు కావాలి కదా. అగ్రనేతలు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇష్టం ఉందా, అసలు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉందా, ఇష్టం లేదా తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉంటే ఒక ఉన్నాయే 3 రాష్ట్రాలు కాంగ్రెస్కు, ఆ 3 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ అయితే, ఇంకోటి కర్ణాటక, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్ అనేది బుడ్డ రాష్ట్రం అనుకుందాం. ఇప్పుడు నువ్వు తెలంగాణకి నుంచి పోయి 8 మంది ఎంపీలు ఉన్నారు నీ పార్టీలో, వీళ్ళందరూ పోయి అక్కడ ధర్నా పెడితే ఆ ధర్నాకు రాహుల్ గాంధీ రాడు, ఖర్గే రాడు, సోనియా గాంధీ రాదు, ఎవరు రారు, ఎందుకు రారు? ఇప్పుడు నిజంగా మీ పార్టీ అంటే ఇదంతా కూడా సొంత కవిత్వంతో రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి ముందుకు తీసుకుపోతుండు. గతంలో హామీలు ఇచ్చేటప్పుడు ఉరికొచ్చిర్రు, ఒకరిని పట్టకొకరు. సోనియా గాంధీ ఉరికొచ్చింది 500 రూపాయలు బోనస్ ఇస్తాను పంట మీద. అదేవిధంగా యువశక్తి అని ప్రియాంక గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చిండు, ఖర్గే వచ్చిండు, పక్కనున్న ఏది కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చిండు. నేనేమంటున్నానంటే ఎవరు ఈరోజు రావట్లేదు మన రాష్ట్రానికి, ఎందుకు రావట్లేదు అంటే ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు కావు. మేము గవర్నమెంట్కి వస్తాం వరామో మాటలైతే చెప్పి పడేద్దాం, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది తప్పితే ఈరోజు రాష్ట్రం దయనీయమైన పరిస్థితిని ఎట్టివేయబడ్డది. కాబట్టి ఈ స్థితిలో సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలేడు కూడా. కానీ ఏమంటాడంటే తాపకోసారి ఇప్పుడు ఏంది చర్చ తనది ఉండాలి, తను యూరియా ఇప్పుడు ఏంది గ్రామాలలో బతుకమ్మ పండుగకు, దేవి నవరాత్రోత్సవాలకు అందరూ ఒక దగ్గర జమ అవుతారు. జమ కాగానే ఇగో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఉత్తాన్ని ఒక ఫీడ్ వదిలిపెట్టాలి అంతే. దాని గురించి చర్చించినట్టు ఏదో ఎలక్షన్లు వస్తున్నట్టు ఎట్టి పరిస్థితులలో ఎలక్షన్లు పెట్టాడండి. ఒక పిరికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోనీ కూడా భయపడుతుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ డేస్లో జిహెచ్ఎంసీ కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ అల్లకల్లోలం చూస్తున్నాం, ఏది ఫ్లైఓవర్లు మునిగిపోతాయి, కింద ఏదైనా గ్రౌండ్ మునిగిపోతాగా చూసినాం కానీ, రోడ్ల మీద నీళ్ళు పోతానే అనగా చూసినాం కానీ, దేశంలో ఎక్కడ చూడని ఇంత మనం ఇక్కడనే చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మున్సిపల్ మంత్రి. ఈరోజు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా
ఇంతకుముందు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అనేది ఒక ఇంటికి అప్లై చేసుకుంటే 15-20 రోజులలో అది శాంక్షన్ అయిపోతుండే. ఈరోజు ఇంటి పర్మిషన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి పథం నుంచి వెళ్ళి తిరగమన్న దిశగా దీన్ని తీసుకుపోతుంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. స్థానిక సంస్థల్లో పార్లమెంటుని ఒప్పియలేదు, ఈయన రాష్ట్రపతిని ఒప్పియలేదు, అదేవిధంగా సుప్రీంకోర్టుని ఒప్పియలేదు, ఎవరిని ఒప్పియలేదు. కానీ ఎలక్షన్ పెడతాడట 42%. ఎట్లా పెడితే పెట్టాడు, ఒక జీవో ఇస్తా. నీలాంటి జీవోలు అన్ని రాష్ట్రాలు ఇచ్చుకోలేవా? ఇప్పుడు మహారాష్ట్రది రిజెక్ట్ అయింది, అదేవిధంగా కర్ణాటకది రిజెక్ట్ అయింది, చాలా రాష్ట్రాలు మనకు ఇంత ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కూడా అంటే అవి కూడా రిజెక్ట్ అయినాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడికక్కడ రిజెక్ట్ అయిన తర్వాత నేను కొత్తగా ఈ 42% తీసుకొస్తాను కంప్లీట్గా బీసీలను మోసం చేయడానికి. అంతే, ఎందుకంటే నీ చేతుల్లో పని చేసినావా? నీ చేతులు ఏంది? వైన్స్లు గతంలో కేసీఆర్ గారు గౌడన్నల గురించి వాళ్ళ వృత్తి క్రమక్రమంగా కోల్పోతారు. కాబట్టి ఈ వైన్స్ వాళ్ళకు 15% ఇచ్చి నేను 25% చేస్తాను. చేసినావా నువ్వు? అదేవిధంగా బీసీలకు అసలు నీ క్యాబినెట్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినావా? అప్పుడు ఏమన్నావు? ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీకి 2 ఎమ్మెల్యేలు ఇస్తా బీసీలకు అన్నావు. తర్వాత ఏమన్నావు? వీలైతే లేదన్నావు. ఇయ్యలే ఎవరికి. నేనేమంటానంటే ప్రతి ఒక్కటి మోసం చేసిన మోసం బీసీలను ఎట్లా మోసం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ముందుకు పోతుంది. ఏమన్నా అంటే మేమే చేసినాం. నువ్వు సరే మరి నీ బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నావు కదా, ఎన్ని కేటాయింపులు చేసినావు? బీసీ కనీసం బీసీ లోన్లు ఇస్తానవా? బీసీ బంధు ఇస్తానవా? లేకపోతే బీసీలకు ఏమైనా సంక్షేమ పథకాలు చేపడుతున్నావా? ఏది చేపట్టాడు? రోజు నిరంతరం ప్రజలను, అది బీసీలను కావచ్చు, మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, వితంతులను కావచ్చు, వికలాంగులను కావచ్చు, అన్ని మోసమే కాంగ్రెస్. బడ్జెట్ బీసీ కోట అన్నారు. బడ్జెట్లో ఇక నువ్వు బడ్జెట్ అంగా పోయిరా సార్. బడ్జెట్లో బీసీ కోట ఎక్కడిది? బడ్జెట్ చదువుకుంటే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నాట్ ఓన్లీ బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి, ఇంతవరకు మైనార్టీ మంత్రి లేడు. నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిపి ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ సంక్షేమ పథకాలకు దాని బడ్జెట్లో 46,000 కోట్లు పెట్టింది. లాస్ట్ బడ్జెట్ అని నేను చెప్పేది. ఓకే, 46,000 కోట్లు పెట్టి దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత అంటే 26,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సగం బడ్జెట్ ఇవ్వలేదు. కంప్లీట్గా నేను బడ్జెట్ లేవు, పైసలు. బడ్జెట్ ఏమన్నా ఇగో నేను మస్తు చేద్దాం అనుకున్నా, నేను 2,95,000 బడ్జెట్ పెట్టినా, దానికి రీచ్ కాలేకపోతున్నాను. 70,000 కోట్ల బడ్జెట్ను తగ్గించుకున్నటువంటి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన అసలు దీంట్లో అభివృద్ధి జరిగింది, లేకపోతే ఈ కొత్త ఇన్నోవేషన్ వచ్చింది, లేకపోతే కొత్త పథకాన్ని చేపట్టిన, ఆయన ఊర్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేపట్టలే. నేనేమంటే ఎంత దరిద్రంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, ఎక్కువ చెప్పొద్దు కానీ పండుగ పూట ఎస్ఎల్బీసీలో 6 శవాలు ఇరికినాయి, ఇంతవరకు తీయలేకపోయారు. మొన్న ఇక్కడ ఏది పటాన్చెరువు దగ్గర ఒక బ్లాస్ట్ అయింది, ఒక కంపెనీలో బ్లాస్ట్ అయితే సిరాజీ కంపెనీలో 9 మంది కనిపించకుండా పోయారు. వాళ్ళ ఆచూకీ లేదు ఇప్పటివరకు, వాళ్ళ డిఎన్ఏ కూడా లేదు. నేనేమంటాను, మనుషులు మాయమవుతున్నారు, కంపెనీలు మాయమవుతున్నాయి, ఆ సింగిల్ విండో సిస్టమ్ మాయమవుతుంది, యూరియా బస్తాలు మాయమవుతున్నాయి. నేనేమంటానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గిది మంచి జరిగిందని ప్రజలు ఎక్కడ కూడా లేరు. అంతేందుకని సొంత కాన్షియస్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఇనాగ్రేషన్ కొబ్బరికాయ కొట్టిండు. కొబ్బరికాయ కొట్టి ఏమైంది? మళ్ళీ ఇంకో 4 కొబ్బరికాయలు కొనుక్కోవాల్సింది తప్పితే అక్కడ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఓకే, కానీ మరి పైసలు అయితే 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఎవరికి పెట్టు అంటే ఏం చేసిండో తెలియదు. ఇప్పుడు కేసీఆర్ చేసినాయి అంటే సంక్షేమ పథకాలు చెప్పుకోవచ్చు. ఓ మిషన్ భాగీరథ చేసిండు, ఓ మిషన్ కాకతీయ చేసిండు, లేదా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టిండు, ఒక పాలమూరు ఎత్తిపోతలు చేపట్టిండు, హైదరాబాద్ ఒక 40 ఫ్లైఓవర్లు కట్టిండు, లేదా టీ హబ్ కట్టిండు, యాదగిరి గుట్ట కట్టిండు. ఇవన్నీ కట్టినామని చెప్పుకోవచ్చు. అరే నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం చేసినావు అంటే అన్నిటి కొబ్బరికాయలు కొట్టుడే. ఒక కొబ్బరికాయలు సంచి పట్టుకొని తిరుగుతాడు, ఒక కత్తెర పట్టుకొని తిరుగుతాడు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కంప్లీట్ చేసిన రిబ్బన్లు కట్ చేయాలి, లేదా కొబ్బరికాయల సంచిలకి తీసి ఒక కొబ్బరికాయ కొట్టాలి. ఫ్యూచర్ సిటీ అని ఒక కొబ్బరికాయ కొట్టాలి, స్పోర్ట్స్ సిటీ అని ఒక కొబ్బరికాయ కొట్టాలి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక కొబ్బరికాయ కొట్టాలి. ప్రతి ఒక్కదానికి కొబ్బరికాయలు కొట్టుకుంటే తిరుగుతుంది. ఇలా కొబ్బరికాయల ముఖ్యమంత్రి. రైట్. నిఖిల్ గారు, మొత్తానికి అయితే బీసీ కార్డు కాంగ్రెస్ వాడుకున్నంత ఇంకెవరు వాడుకోరేమో అనుకుంటా ఇష్టానుసారంగా. అయితే నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపలేము మనము. సేమ్ అట్లనే వీళ్ళ పరిస్థితి కూడా ఉంది. రిజర్వేషన్లు ఇస్తామన్నారు, బీసీలను అప్లిఫ్ట్ చేస్తామన్నారు, ఏదో చెప్పినారు అనేక హామీలు ఇస్తూ బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి వాళ్ళ జాతీయ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారి మీద బురద జల్లుతూ అనేక ఆరోపణలు చేస్తూ పెద్ద సభ పెట్టి బీసీలందరినీ కామారెడ్డిలో కూర్చోబెట్టి ఏం చెప్పిండంటే, ఈ బీసీలందరికీ మాకు ఓట్లేయండి, చెయ్యి గుర్తుకు ఓటేస్తే బీసీలందరికీ 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పిండ్రు.
ఇందాక రాకేష్ గారు చెప్తున్నట్టుగా ఎలక్షన్లు అయిపోయి 2024 జనవరిలో ఫిబ్రవరిలో అయిపోయినాయి. లోకల్ బాడీలకు సంబంధించిన టర్మ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పటికీ 20 నెలలు అయితే 20 నెలల్లో మీకు 42% రిజర్వేషన్లు పెంచే అవకాశం రాలేదా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఎందుకు లేదు? అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి. నిన్నగాక మొన్న వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్కి సంబంధించిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే చెంప చెల్లుమనే విధంగా సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది. 50% క్యాప్ని ఎట్లా పెంచుతారు మీరు, దానికి చట్ట సవరణ చేయాలి అని చెప్పారు. ఆ చట్ట సవరణ అనేది పాసిబుల్ అవుతుందా ప్రాక్టికల్గా? మనం అడిగితే ప్రతి రాష్ట్రం అడుగుతూ ఉంటుంది కదా. గతంలో తమిళనాడుకు ఒక్కరికి ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రు 92లోనో 93లోనో. దాని ఆ రకమైన ఆలోచనలు మీరు చేయకుండా కేవలం పత్రికా సమావేశాలకు పరిమితం చేస్తూ అసెంబ్లీలో ఏదో చర్చ చేస్తున్నట్టుగా నటిస్తూ ఇవి మాత్రమే చేస్తూ బీసీల గొంతుకు వస్తున్నారు. ఏం చెప్పిండు అన్నాడు మీరు? 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ద్వారా 24,000 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తుంది అని అన్నారు. నీ క్యాబినెట్లో ఎంతమందికి ఇచ్చినావు? సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టు. లోకల్ బాడీలకు సంబంధించి నీ క్యాబినెట్లో ఎంతమందికి ఇచ్చినావు? 18 మందితో రాష్ట్ర మంత్రివర్గం నడిచే పరిస్థితి ఉంటే ఈ రోజు వరకు 20 నెలలు అంటే దాదాపుగా 1/3 అయిపోయింది వీళ్ళది. 1/3 అయిపోతున్నా కూడా 20 నెలల్లో కేవలం 15 మందితో నడుపుతా ఉన్నావు. నిన్నగాక మొన్న 3 అపాయింట్ చేసినావు దాంట్లో. అంటే నిన్నగాక మొన్నటి దాకా కూడా 12 మందితోనే నడిపినావు. పోనీ ఆ 15 మందిలో బీసీలు ఎంత ఉన్నారంటే కేవలం 3 ఉన్నారు. 3 అంటే ఎంత పర్సెంట్? 18లో ఉండాల్సిన వాళ్ళు 3 ఉంటే కేవలం 6 నుంచి 7%, 20 నుంచి 30% ఉన్నారు. మిగతా వాళ్ళని ఎందుకు వేయలేకపోతా ఉన్నావు? ఈరోజు 7 మంది బీసీలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా 3తోనే ఎందుకు నడుపుతా ఉన్నావు? మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నడుపుతా ఉన్నావు. మీకు ఆ ఆలోచనే లేదు కాబట్టి నడుపుతా ఉన్నావు. బీసీల గొంతు కోయాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి నడుపుతా ఉన్నారు. ఇదే విషయంగా మీరు మరొక విషయం ఏం చెప్పినారు? బీసీలకు 20,000 కోట్లతోని సంక్షేమానికి స్పెషల్ బడ్జెట్ పెడతాము, స్పెషల్గా బడ్జెట్ అలొకేషన్స్ ఇస్తాము అని అన్నారు. 2 సార్లు బడ్జెట్ పెట్టిండ్రు కదా మీరు వచ్చిన తర్వాత. 2,91,000తో ఒకసారి పెట్టిండ్రు, 3 లక్షల కోట్లతో ఇంకోసారి పెట్టిండ్రు. 6 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే కూడా బీసీ సంక్షేమానికి 600 కోట్ల రూపాయలు కూడా ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఈరోజు 20 నెలలు గడుస్తూ ఉంది. దాని మీద 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు కదా. ఓవరాల్గా 8 లక్షల కోట్లలో 800 కోట్లు కూడా బీసీల కోసం ఖర్చు చేసే పరిస్థితి ఎందుకు లేదు మీ దగ్గర? ఈరోజు చిత్తశుద్ధి లేదు కాబట్టి లేదు. కేవలం బీసీల మీద బురద జల్లాలన్న, కేసీఆర్ గారి మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో మాత్రమే రాజకీయాలు చేశారు కాబట్టి ఈ ఆలోచన లేదు. దీనికి సంబంధించి మరొక విషయము, ఈరోజు గ్రామాల్లో మీరు ఎక్కడ చూస్తున్నా కూడా సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, లోకల్లో కౌన్సిలర్ లేరు, అన్ని స్థానిక సంస్థల టైం అయిపోయింది. ఈరోజు సమస్యలన్నీ గ్రామాల్లో విలయతాండవం చేస్తూ ఉంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అటువైపు పోతున్న పరిస్థితి లేదు. ప్రజలందరూ ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఈరోజు వీధి కుక్కల దగ్గర మొదలు పెడితే గ్రామానికి సంబంధించిన ప్రతి విషయంలో గ్రామ ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని పక్కన పెడుతూ కేవలం ఈ రోజు కూడా కాళేశ్వరంలో ఏదో జరిగిందట, లేదంటే కేటీఆర్ ఏమో చేస్తున్నాడట, వీటి మీద మాత్రమే వీళ్ళ చర్చ ఉన్న తప్పితే ప్రజలను నిజంగా అప్లిఫ్ట్ చేద్దాము, గత ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిద్దాము అనే పరిస్థితి కూడా లేదు. ఈ రోజుకు చేస్తున్న పరిస్థితి ఏంది? గతంలో ఉన్న వాటి పేర్లు మార్చాలి. కేసీఆర్ గారు ఇది బతుకమ్మ టైం కాబట్టి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, బతుకమ్మ చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు ఇంటికే చీర పంపే విధంగా, గౌరవించుకునే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఈ రోజు వీళ్ళు రాగానే ఏం చేసిండ్రు? ఆ చీర బతుకమ్మ చీర అన్న పేరు మార్చి ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు. వీళ్ళ పార్టీ నాయకురాలు పేరు ఏ రకంగా పెట్టుకుంటారా? అట్లా మీరు సరే పెట్టుకున్న తర్వాత ఈ రోజు బతుకమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా దానికి సంబంధించిన క్లారిటీ లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఎంతమందికి ఇస్తున్నాము, ఎన్ని చీరలు ఇస్తున్నాము అని. 4-5 రోజుల్లో, 5-6 రోజుల్లో సద్దుల బతుకమ్మ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకేం నడిస్తారు మీరు? కేవలం ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను ఏ రకంగా అయితే గతంలో సంక్షేమం వైపుగా పోతా ఉంటేనే ఈ రోజు సంక్షేమం దిశగా మాత్రమే మీరు మళ్ళిస్తా ఉన్నారు తప్పితే ఏ వర్గానికి కూడా మీరు చేసింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా బడ్జెట్లో దాదాపుగా 3 లక్షల కోట్లతో 2 సార్లు బడ్జెట్ పెట్టడంతో పాటు 2 లక్షల కోట్లు, ఈ 8 లక్షల కోట్లు ఏ రకంగా ఖర్చు చేసిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగినా కూడా చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు అవి ఎవరి జేబుల్లోకి పోతున్నాయో తెలిసే పరిస్థితి కూడా లేదు. ఇమ్మీడియట్ గా ఇవన్నీ పక్కన పెట్టి బీసీలందరినీ కాపాడాల్సిన అవసరం. రైట్ రాకేష్ గారు, చూస్తున్నామా పండగ టైంలో కావచ్చు, సెలవుల టైంలో కావచ్చు, దాదాపు ఆర్టీసీ బాధుడు షురు అవుతుంది. ఇటు ఏదైతే మహిళలు రద్దీ ఉన్న నేపథ్యంలో 50% హైక్ చేసి బాధుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు నేనేమంటున్నా అంటే ఇప్పుడే మనం డైరెక్ట్గా జూబ్లీ బస్ స్టాండ్కి పోదాం. అసలు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అని వీళ్ళు పథకం తీసుకొచ్చారు కదా. ఏదైనా ఉచిత బస్సు ఉన్నా చూద్దాంపా. నేనేమంటున్నా అంటే వీడికి మా పెద్దపల్లి పోవాలంటే మేము గోవర్ఖండ్ బస్సు ఎక్కుతాం. గోవర్ఖండ్ బస్సు, మంత్రి బస్సు, ఒక్క మంత్రి బస్సు, ఒక్క గోవర్ఖండ్ బస్సు అన్న ఉచిత బస్సు చూపించారు. నేను ఇప్పుడే తీసుకుపోదాం, మనం ఇప్పుడే పోదాం జూబ్లీ బస్ స్టాండ్. ఒక్క బస్సు కనిపించదు. లేదా ఇటు మహబూబ్ నగర్, ఆలంపూర్ పోదామా, లేకపోతే గద్వాల్ పోదామా, ఎట్లా పోదాం పారి, ఎంజీ వన్కి పోదాం పారి, ఏడ కనిపించదు.
అంతేందుకంటే ఎంత దరిద్రంగా ఉన్నదంటే వీళ్ళు చెప్పిన పథకాలకు చేస్తున్న పనులకు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే మీన్స్ దానిలో ఒక 25% ఉచితంగా ఇవ్వాలని ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. స్కూళ్ళు డైరెక్ట్ నిన్న కరీంనగర్లో ఒక స్కూలు, వివేకానంద అన్న స్కూల్ ఏం చేసింది, అందరు ఎస్సీ ఎస్టీ పిల్లల తల్లిదండ్రులకు ఒక లెటర్ ఇచ్చింది. ఏమనంటే మాకు 2 ఏళ్ళకేంచి వాళ్ళు స్పష్టంగా రాశారు, 2 ఏళ్ళకేంచి. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా 4 ఏళ్ళకేం చెప్తలేదు, 5 ఏళ్ళకేం చెప్తలేదు అని. ఒక వివేకానంద స్కూల్ అనే స్కూల్ ఏం రాసింది, మాకు 2 ఏళ్ల నుంచే మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, మేము బడి నడపలేకపోతున్నాం. ఆ బడి నడపలేకపోతున్నాం కాబట్టి ఇగో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వివేకానంద స్కూల్ యాజమాన్యం రాసిన లేఖ, 2 ఏళ్ళకేంచి మాకు అత్తలేదు కాబట్టి మేము కంప్లీట్గా మీ పిల్లల్ని బడికి పంపించకూడదని రాశారు. ఇది చేసింది ఎవరి మోసం అండి? ఇది కాంగ్రెస్ పార్టీ మోసం కదా. ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్ అని చెప్పేసి దానికి 50%, 250 రూపాయలు ఉన్నది 500 రూపాయలకి ఇస్తారు టికెట్. ఈరోజు నేనేమంటాను, టికెట్ మీ ధరలు పెంచరు. ఇక అంతేందుకంటే ఇంకొకటి, కాళోజీ కళాక్షేత్రం అని వరంగల్ కట్టారు. వరంగల్ కట్టినటువంటి కాళోజీ కళాక్షేత్రానికి బిల్లులు చెల్లించాలని నిన్న బట్టి విక్రమార్క గారి ప్రోగ్రాం ఉండే, కాకతీయుల నృత్యం అని చెప్పేసి ఒకటి ప్రోగ్రాం ఉండే. బట్టి విక్రమార్క గారు పోతుంటే కాంట్రాక్టర్ ఎవరిని అడిగినా కానీ బిల్లు వస్తలేదు, 4 కోట్ల బిల్లు రావనట, గేట్లకు తాళాలు వేసారు. నేనేమంటానంటే ఎక్కడికక్కడ దుర్మార్గం తాండవిస్తుంది రాష్ట్రంలో. ఒదికు బస్ రేట్లు వేస్తారు, ఒదికు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మొన్న సెటిల్మెంట్ అన్నారు, రేపే ఇస్తామన్నారు పైసలు, ఇప్పటివరకు రూపాయి ఇవ్వాలి వాళ్ళకి, ఎవరికి పైసలు వాళ్ళే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ కళాక్షేత్రం సీఎంఏ కదా ఓపెన్ చేసింది, ఆదిలాబాద్లో కేసీఆర్ గారు కట్టింది, దాని రిబ్బన్ కట్ చేసి ఇచ్చింది కదా. మరి పైసలు అయితే ఇవ్వాలి కదా, నువ్వు రిబ్బన్ కట్ చేస్తే కూడా వద్దాను, పైసలు కూడా వాళ్ళకి అట్లనే ఇవ్వాలి కదా. కాబట్టి కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఏంది, ఒదికు మహిళలను మోసం చేస్తుండు. ఈరోజు 2500 ఇస్తలేడు, ఉచిత బస్సులు ఎత్తేసి బతుకమ్మ పండుగ కంటే అందరు ఇలా దసరా పండుగ, మనకు పెద్ద పండుగ ఏంది దసరా పండుగ. దసరా బతుకమ్మ 2 కలిసి వస్తాయి, ఒక రోజు 2 రోజులు అటు ఇటు వస్తాయి. పెద్ద బతుకమ్మ అయిన తర్వాత అదే సద్దుల బతుకమ్మ అయిన తర్వాత 1-2 డేస్కు దసరా పండుగ వస్తుంది. కానీ ఈసారి నేను ఏమంటున్నానంటే ధరలు పెంచుతుండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు బీసీలకు, ఒదికు ఊర్లలో యూరియా దొరుకుతలేదు. మొత్తం కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా పాలన సరిగ్గా జరుగుతుంది అని చెప్పడానికి లేదు. రైట్, స్పష్టంగా ఇది కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ఏదైతే ధరలు పెంచిన ఆర్టీసీ పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలి. అదేవిధంగా ఈరోజు దసరా పండుగకు బతుకమ్మ పండుగ పోయే ప్రతి మహిళకు కూడా అన్ని బస్సులలో ఉచితంగా ఇవ్వాలి. ఓన్లీ నేను పెట్టిన బస్సులకు ఇస్తా కాదు, ప్రతి బస్సు ఉచితంగా ఉండాలి. ఈరోజు మహిళలకు కూడా విజ్ఞప్తి చేసిన అన్ని బస్సులు ఉచితంగా ఎక్కాలి. నిఖిల్ గారు ఉచిత బస్సు ఎత్తేసారు, ఉచిత బస్సు అని పైకి చెప్పడం తప్ప మహిళలకు మొత్తానికి 50% చొప్పున వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉచిత బస్సు ఏ రకంగా వీళ్ళు ఎత్తేసిండ్రో అదే రకంగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రజలంతా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏమో ఆడబిడ్డల ప్రతిష్ట పెంచే విధంగా ఆడబిడ్డలకు సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించి పెన్షన్లు ఇవ్వడం దగ్గర మొదలుపెట్టి వాళ్ళకి సంబంధించి ఆడబిడ్డలకు స్పెషల్గా కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, అట్లా అనేక సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళు మమ్మల్ని గెలిపియండి, మాకు ఓట్లు వేయండి, ఓట్లు వేయడం ద్వారా మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అన్నారు. ఈ రోజు వరకు ఈ 20 నెలల కాలాన్ని చూస్తే ఎంతమంది ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగుల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు స్వయంగా బస్సుల్లో కొట్టుకున్నారో మనం చూసినాము. అటువంటి అనేక పరిస్థితులు చూస్తూ వచ్చినాం. అవన్నీ పక్కన పెడుతూ కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, 4 ఉచిత బస్సులు పెట్టి 40 లగ్జరీ బస్సులు పెడతా ఉన్నారు. ఆ ఉచిత బస్సు నార్మల్ పల్లె వెలుగు బస్సు ఏది ఉంటుందో దానికే లగ్జరీ బస్సు అని పేరు పెట్టి దీంట్లో మీకు ఉచితం ఉండదు అని చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఉచితంగా ఇచ్చింది ఏముంది? పోనీ ఆ ఉన్న దాంట్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు, 100 రూపాయలు ఉన్న టికెట్ను 150, 180 రూపాయలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తూ ఎంతసేపు ప్రజల నుంచి ఎట్లా దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఆలోచనే వీళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు మొత్తం పక్కకు పోయినాయి. ఇప్పటికైనా ఇంత గొప్ప మన తెలంగాణకు సంబంధించి అత్యంత పెద్ద పండుగ ఇదే కాబట్టి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు పోతూ ఉంటారు, అమ్మగారు ఊర్లకు పోతూ ఉంటారు. ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 50% ఏదైతే పెంచిన వార్తలు వస్తూ ఉన్నాయో దాన్ని మొత్తం పక్కన పెట్టి పూర్తి అన్ని బస్సుల్లో లగ్జరీ బస్సు కానీ సూపర్ డిలక్స్ కానీ ఏ బస్సు అయినా కూడా మహిళలందరికీ ఉచితంగా పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. మొత్తం చూస్తున్నాం కదా, అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధుడే బాధుడు, దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదని చెప్పేసి నిఖిల్ గారు, రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.